హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషను, అదేవిధంగా నవోదయ విద్యాలయ నోటిఫికేషన్ మనకు రావడం అయితే జరిగింది. 14,967 పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా మనకు నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, మనకి ఇంతకుముందుకు నవోదయ విద్యాలయ వాళ్ళది సెపరేట్ నోటిఫికేషను అండ్ కేంద్రీయ విద్యాలయ వాళ్ళది సెపరేట్ నోటిఫికేషన్ వస్తుండే. బట్ ప్రెజెంట్ వచ్చేసి ఈ 2 నోటిఫికేషన్ కలిపి మనకు ప్రెజెంట్ భర్తీ చేస్తా ఉన్నారు. మనకు ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చేసి CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు మనకు భర్తీ చేస్తా ఉన్నారన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి పోస్టులకు 10th క్వాలిఫికేషన్‌తో పోస్టులు ఉన్నాయి, ఇంటర్మీడియేట్ ఉన్నాయి, డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇట్లా మనకు ఆ క్వాలిఫికేషన్ వరకు పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ప్రతిదీ. కాబట్టి ఎవరికైతే ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు ఇక్కడ మీరు చూసుకుంటే కేంద్రీయ విద్యాలయ సంగఠన్, నవోదయ విద్యాలయ సమితి, మనకు ఈ 2 నోటిఫికేషన్ అనేది కంబైన్డ్‌గా వచ్చినటువంటి నోటిఫికేషన్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 2025లో మనకు ఫస్ట్ నోటిఫికేషన్, అంటే మనకు కంబైన్డ్‌గా రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్‌కి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అనేది నవంబర్ 14, 2025 మార్నింగ్ 10 గంటల నుండి, అంటే మనకు ఈరోజు 10 గంటల నుండి మీకు లింక్ అనేది యాక్టివేట్ అయిందనమాట. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 4, 2025. నెక్స్ట్ మంత్ మనకు 4th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు నవంబర్ 14th నుంచి, అంటే మనకు ఈ రోజు నుంచి డిసెంబర్ 4th వరకు పేమెంట్ కూడా మీకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకేందంటే నవోదయ వాళ్ళకు సెపరేట్‌గా అండ్ కేంద్ర విద్యాలయ వాళ్ళకు సెపరేట్‌గా మనకు వేకెన్సీ మనకు క్లియర్ కట్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే టీచింగ్ పోస్టులు అనమాట. అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి మనకు KVSE కేంద్ర విద్యాలయ సంఘటనలో వచ్చేసి మనకు 8 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితిలో వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ పోస్ట్ అని, వైస్ ప్రిన్సిపల్ అని, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని, అదేవిధంగా అంటే మనకు డిఫరెంట్‌గా అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని, ఇక్కడ మనకు లైబ్రేరియన్ వచ్చేసి మనకు 147 పోస్టులు అయితే ఉన్నాయి KVSEలోన. ఇక నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ NVSలో వచ్చేసి మనకు సబ్జెక్ట్ వైస్‌గా పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే ఓవరాల్‌గా మనకు 2,978 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకు NVS నవోదయ విద్యాలయ సమితిలో వచ్చేసి మనకు సబ్జెక్ట్ వైస్‌గా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి వచ్చేసి 443 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రైమరీ టీచర్స్‌కి వచ్చేసి 3,365 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు నాన్ టీచింగ్ పోస్ట్‌కి వచ్చేసి బ్రదర్, ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. ఈ వీడియోలో మీకు ఓన్లీ నాన్ టీచింగ్ పోస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం చెప్తాను. ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది. ఈ వీడియోని మీరు లైక్ చేసి సపోర్ట్ చేశారంటే నెక్స్ట్ వీడియోలో మీకు టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, లైబ్రేరియన్ కానీ ఇంకా మనకు కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, వాటికి డీటెయిల్‌గా ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే మనకి ఇదే వీడియోలో లెంతీ అవుతుందన్నమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టులోన మనకు NVS నవోదయ విద్యాలయ సమితిలోన మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి వచ్చేసి టోటల్‌గా 46 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 24, EWSలకు 4, OBSలకు 9, SC వాళ్ళకు 7, ST వాళ్ళకు 2 పోస్టులు. నెక్స్ట్ మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 552 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే మనకు JNV క్యాడర్ సంస్థ ఇది. ల్యాబ్ అటెండెంట్‌కి 165 పోస్టులు. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వచ్చేసి కేవలం 24 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 11, EWSలకు 3, OBS వాళ్ళకు 5, SC వాళ్ళకు 4, ST వాళ్ళకు 1 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రతి క్యాస్ట్ కూడా పోస్టులు అయితే ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు నాన్ టీచింగ్‌ది మనకు NVS అయితే చెప్పాను. ప్రజెంట్ ఇంకోటి KVS అయితే ఉంది కదా, కేంద్ర విద్యాలయ సమితిలోన మనకు పోస్ట్ వైస్‌గా చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కి వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఫైనాన్స్ ఆఫీసర్‌కి 5 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్‌కి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కి 74 అండ్ జూనియర్ ట్రాన్స్లేటర్‌కి 8 పోస్టులు. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి వచ్చేసి 220 పోస్టులు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి వచ్చేసి 714 పోస్టులు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి 3, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 57. ఇట్లా మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి.
ఇక్కడ మనకు నాన్ టీచింగ్ పోస్టులు మనకు ఎక్కువ పోస్టులు వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. ఎక్కువ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు ఇక్కడ మనకు మీకు ఇక్కడ పోస్ట్ వైజ్గా చెప్తాను. మీకు ఏజ్ లిమిట్ కూడా మీకు ఓన్లీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ మాత్రమే చెప్తాను. మీరు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years, ఓబీసీ వాళ్ళు 3 years అడిషనల్గా మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 30 years ఉన్నటువంటి ప్రతి కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th class పాస్ అయినట్టు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. శాలరీ చూసుకుంటే మీకు లెవెల్ 1 కింద 18,000 ఉంటుంది బేసిక్ పేనే. అయితే అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 32 నుండి 35,000 వరకు శాలరీతో వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ల్యాబ్ అటెండెంట్. దీనికి కూడా సేమ్ 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th class పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్గా మీరు చేసి ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా చేయకపోతే కనుక ఇంటర్మీడియట్లో మీరు ఎవరైతే సైన్స్ గ్రూప్ అంటే ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ గ్రూప్ చేసింటారు కదా, వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్కి. ఇక నెక్స్ట్ శాలరీ కూడా సేమ్ అనమాట. మనకు లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాం కదా. ఈ పోస్ట్కి మనకు చాలా ఎక్కువ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు నాన్ టీచింగ్ పోస్టులకు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 కింద మీకు శాలరీ వస్తుంది 19,900 నుండి 63,200 వరకు. బట్ అన్ని ఎలివేస్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 40,000 అబ్బో మీకు శాలరీ వస్తుంది అన్ని ఎలివేస్ కలుపుకుంటే కానీ. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు కేవీఎస్కి ఎన్వీఎస్కి సేమ్ క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు మీకు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words, ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చేసి 30 words మీరు టైపింగ్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ అనమాట ఎన్వీఎస్కి కేవీఎస్కి. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు అండ్ కంప్యూటర్ వచ్చిన వాళ్ళు ఒకవేళ ప్రజెంట్ మీకు కంప్యూటర్ రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి, తర్వాత మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. లెవెల్ 4 కింద మీకు శాలరీ వస్తుంది 25,500 నుండి బేసిక్ పే ఉంటుంది అనమాట. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 50,000 మీకు శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. డిగ్రీ కానీ బీటెక్ చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి డిక్టేషన్ వచ్చేసి 10 minutes 80 words per minute. ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. కంప్యూటర్ మీకు వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ప్రొఫెన్సీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ప్రొఫెన్సీ అయితే వచ్చి ఉండాలి. అంటే మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ మీకు చదవడము రాయడము ఆ విధంగా అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1. ఇది వచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. లెవెల్ 6 కింద మీకు శాలరీ వస్తుంది 35,400. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 60 నుండి 70,000 వరకు దగ్గర శాలరీతో వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ అంటే. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇది షార్ట్ హ్యాండ్ వర్కింగ్ అంటే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అంటే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్గా రెగ్యులర్ బేసిస్ కింద మీకు 5 years సెంట్రల్ కానీ లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఏదో విభాగంలో 5 years అని మీరు వర్కింగ్ అయితే చేసినట్టు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఇంకా అదేవిధంగా మనకు జూనియర్ ట్రాన్స్లేటర్కి జూనియర్ అంటే నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకి వీటన్నిటికీ శాలరీ బాగానే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వాడు అడగడం జరిగింది కాబట్టి మన సబ్స్క్రైబర్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇవి మీరు పక్కన పెట్టేసేయండి. మీరు దీనికి అప్లై చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ మీరు ఉంటే కానీ దీనికి అప్లై చేసుకోండి అంటే ఆ పోస్టులకు. ఇక్కడ మీకు మినిమం ఏజ్ లిమిట్ అంటే మీకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి పోస్ట్కి. ఇక మ్యాక్సిమం అనేది మనకు పోస్ట్ వైజ్గా మీకు ఎంత ఏజ్ ఉండాలని చెప్పాను. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years అయితే మీరు ఎక్స్ట్రా అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎండిఎస్ పోస్టు అదేవిధంగా మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉన్నాయి కదా, వీటికి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి మొత్తం కూడా చూసుకున్నట్టయితే జనరల్ రీజనింగ్ నుంచి 20 questions వస్తాయి 60 మార్కులకు. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 20 questions 60 మార్కులకు. బేసిక్ కంప్యూటర్ లిటరసీ నుంచి మనకు 20 questions వస్తాయి 60 మార్కులకు. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 20 questions వస్తాయి 60 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది 10 questions వస్తాయి 30 మార్కులకు. అదేవిధంగా మనకు లాంగ్వేజ్ కాంపిటీషన్ టెస్ట్ వన్ ఆఫ్ ద మోడర్ లాంగ్వేజ్ మనం విధంగా సెలెక్ట్ చేసుకోవాలి 10 questions వస్తాయి 30 మార్కులకు. పౌరులకు 100 questions వస్తే 300 మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అయితే దీనిలో వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కాదనమాట. ఎంటీఎస్ కాకుండా రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా వాటికి. ఇక నెక్స్ట్ మనకు
ఎంటీఎస్ పోస్ట్‌కి ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వెషన్‌లు వస్తాయి 60 మార్కులకు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ నుంచి 40 క్వెషన్‌లు వస్తాయి 120 మార్కులకు. లాంగ్వేజ్ కాంపిటీషన్ టెస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇది 20 క్వెషన్‌లు వస్తాయి 60 మార్కులకు. తర్వాత మనకు వన్ ఆఫ్ ద మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ నుంచి 20 క్వెషన్‌లు వస్తాయి 60 మార్కులకు. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తాయి 300 మార్కులు క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఎంటీఎస్‌కి అయితే క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఇస్తారు. ఇక మిగతా పోస్ట్‌కి వచ్చేసి సేమ్ అనమాట. దీనికి కూడా 2 అవర్స్ అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు నెగెటివ్ మార్కింగ్. నెగెటివ్ మార్కింగ్ కంపల్సరీ అయితే ఉంటుందని వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. 1/3 అనమాట. 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. దీనికి బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఎవరైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మీరు టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ టైపింగ్ అనమాట. 35 వర్డ్స్ పర్ మినిట్. ఒకవేళ మీరు హిందీ అయితే గనక 30 వర్డ్స్ పర్ మినిట్. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. తర్వాత మనకు కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది బై లాంగ్వేజ్‌లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఎంఎస్ ఆఫీసు అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ వీటి విభాగం నుంచి మీకు టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసి మనకు 100 మార్కులకి అయితే ఉంటుంది. 40% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అయితే ఇక్కడ వచ్చేసి ఏందంటే కేవీఎస్‌లో ఉన్నటువంటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి అప్లై చేసుకుంటేనే. ఒకవేళ ఎన్‌వీఎస్‌లో ఉన్నటువంటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి అప్లై చేసుకుంటే కేవలం మీకు టైపింగ్ టెస్ట్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయరు. టైపింగ్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ వర్డ్స్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేస్తే చాలు. ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్, ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. 2 కూడా మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు నాన్ టీచింగ్ పోస్ట్‌లకు వచ్చేసి మెయిన్‌గా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వచ్చేసి 1200 ఉంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు 500 అయితే ఉంది. ల్యాబ్ అటెండెంట్‌కి ఎగ్జామినేషన్ ఫీజు 1200 అండ్ ప్రాసెసింగ్ ఫీజు 500 అయితే ఉంది. అండ్ ఇంకోటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు గాని ఎవరుతున్నారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. ఎగ్జామినేషన్ ఫీజు అంటే రూ. 1200 అయితే ఉండదు. వీళ్ళు కేవలం రూ. 500 మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళైతే కంపల్సరీగా ఈ 1200 అండ్ ప్లస్ ఒక 500 ఓవరాల్‌గా 1700 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే గన మనకు సిబిఎస్ఈ వాళ్ళ వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ నాన్ టీచింగ్ పోస్ట్ అనమాట. ఈ నోటిఫికేషన్ కోసం చాలా రోజుల నుంచి చాలామంది అయితే వెయిటింగ్ చేశారు. కాబట్టి ఎవరికైతే వెయిటింగ్ చేశారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు మీకు ఓవరాల్‌గా 14,967 పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. అయితే బ్రదర్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఓన్లీ నాన్ టీచింగ్ పోస్ట్ మాత్రమే చెప్పాను. ఒకవేళ టీచింగ్ సంబంధించిన పోస్ట్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే గనుక మీరు కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చనమాట. థాంక్ యూ.